ఈ పాటికి ఊర్లో ఉండుంటే తిరునాళ్ళకి తిరిగేవాళ్ళమేమో. అందుకని చెప్పి రాజస్థాన్‌లో ఎగ్జిబిషన్‌లో తిరగాల్సొస్తుంది. ఊర్లో తిరునాళ్ళు మిస్ అయ్యాను కదా అనుకున్నాను. కానీ ఇక్కడ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి రాజస్థాన్‌లో. మా వారిని ఎప్పటినుంచో అడుగుతుంటే ఇప్పటికి తీసుకెళ్లారు. ఇక్కడ చూసారా? ఎక్కడ చూసినా స్వెటర్సే ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా! చలి చంపేస్తుంది అందరిని. వన్ సైడ్ ఎగ్జిబిషన్ అంటారు. ఇటు సైడ్‌కొచ్చేసరికి మేళా అని పిలుస్తారు. ఇక్కడ పేరు వేరైనా కానీ ఎగ్జిబిషన్ లాగే ఉంటుంది. సేమ్ అటు సైడ్ ఎలా ఉంటుందో ఇటు సైడ్ అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. బ్యాంగిల్స్ ఎక్కువ కాబట్టి బ్యాంగిల్స్ ఎక్కువ కనిపిస్తాయి మనకి ఎక్కడ చూసినా కానీ. ఇప్పుడు చలికాలం కాబట్టి చలికాలంకి సంబంధించిన ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుందనమాట. ఇక్కడ చూడండి మ్యాట్స్ ఎంత పెద్దగున్నాయో కానీ కాస్ట్ మాత్రం చాలా తక్కువే చెప్తున్నారు. ఇదివరకైతే ఎప్పుడెళ్ళినా కానీ ఎగ్జిబిషన్‌లో రింగుల రాట్నం ఎక్కడం అలవాటుంది. ఇప్పుడు పిల్లలున్నారు కదా! ఎక్కడం కుదరట్లేదనమాట. వాళ్ళనేసుకొని ఎక్కాలంటే కష్టమైపోతుంది మాకు. ఇక్కడ చూడండి గ్లాస్ ఐటెమ్స్‌లో నాకు నచ్చింది ఈ గ్లాస్ ఐటెము. కాస్ట్ మట్టికి అంత ఎక్కువేం చెప్పరు. రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఎక్కువ జరుగుతుంది కాబట్టి రాజస్థాన్‌లో. ఈ ఉయ్యాల మా ఇంటి దగ్గర సెట్ చేసేద్దామా అని అడుగుతుంటే మా వారు "ఆ! సెట్ చేసుకో" అంటున్నారు. పచ్చళ్ళుంటాయి. చాలా బావుంటాయి. చాలా వెరైటీస్ ఆఫ్ ఉంటాయి. ఒక పచ్చిమిర్చిలోనే 20, 30 ఐటెమ్స్ దాకా పెట్టారిక్కడ. చూస్తున్నాం ఏంటా అని. నాకెంతో ఇష్టమైన సెక్షను లెహెంగా సెక్షను. ఇక్కడే కదా చాలా బావుంటాయి లెహెంగాస్. ఇవి 2000 చెప్పారు లెహెంగా సెట్టొచ్చి. కెన్ కూడా ఉంది. చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. నా హ్యాండ్‌కి ఎప్పుడు ఈ బ్యాంగిల్సే వేసుకుంటాను. ఇక్కడికొచ్చాక ఈ బ్యాంగిల్స్ బాగా అలవాటైపోయినాయి. అందుకే ఈ మోడల్స్‌లో తీసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు ట్రెండ్‌గా ఉన్నాయి కదా! ఆ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఫుడ్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. మా క్యాంపస్ అయితే వచ్చేసింది. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.